నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. మన ఇండియాపై ఓ బాంబు వేలాడుతుంది. అది ఏ క్షణంలోనన్నా పేలొచ్చు, కని విని ఎరుకని విధ్వంసాన్ని సృష్టించవచ్చు. అయితే ఇది ఏ పాకిస్తాన్ వాళ్ళు విసిరిన బాంబు అనుకుంటున్నారా? కానే కాదు, మన ముఖేష్ అంబానీ జియో పేరుతో వేసిన బాంబు. ఆ అంబానీ దెబ్బకు టెలికాం రంగం విలవిల్లాడుతుంది. ఏ క్షణంలోనైనా పేలిపోవడానికి రెడీగా ఉంది. అందుకే ఇండియన్లు బీ కేర్ఫుల్. ఓ 8 లక్షల కోట్లు ఊఫ్ మని ఊదేసినట్లు గాల్లోకి ఎగిరిపోతే ఎలా ఉంటుంది? ఓ 1,00,000 మంది ఉద్యోగులు ఎవరో తోసేసినట్లు అమాంత ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డున పడితే ఎలా ఉంటుంది? ఇంకెలా ఉంటుంది? మన టెలికాం సెక్టార్లా ఉంటుంది. ఇప్పుడు ఈ రంగం ఓ నివురు కప్పిన నిప్పు. ఏ క్షణంలోనైనా అగ్గిరాజుకోవచ్చు. ఇటు ఉద్యోగులు, అటు బ్యాంకుల కొంప ముంచేయచ్చు. ఫోన్ మాట్లాడుతున్నారనుకోండి, అప్పుడే మీ చేతిలోని ఫోన్ ఓ పాములా మారి మిమ్మల్నే కాటేస్తే ఎలా ఉంటుంది? అలా కూడా జరుగుతుందా అనుకోకండి. గతంలో ఇలాగే జరిగేది. ఫోన్ బిల్లులు వేలల్లో వచ్చేసి వినియోగదారుల గుండెలు గుబేలనిపించేవి. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ మారిందండోయ్. గంటలు గంటలు మాట్లాడుకున్నా ఫోన్ బిల్లులు 100లో కూడా రావడం లేదు. ఇదంతా రిలయన్స్ జియో మహత్యం. ముఖేష్ అంబానీ కొట్టిన దెబ్బకు ఇప్పుడు టెలిఫోన్ బిల్లులు కాస్త చిక్కిపోయాయి. అనకొండలా మారిపోయి ఆ టెలికాం కంపెనీలనే మింగేస్తున్నాయి. పాపం కంపెనీలు. ఓవైపు జియోతో టారిఫ్ యుద్ధం చేయాల్సి వస్తోంది, మరోవైపు లాభాల మాట అటుంచి నష్టాలు ఎదురవుతున్నాయి. వేల మంది ఉద్యోగులను తొలగించినా, కాస్ట్ కటింగ్ చర్యలు పాటించినా టెలికాం రంగంలో సీన్ అలాగే ఉంది. ఇదిలాగే కొనసాగితే కంపెనీలు కుప్పకూలడం, వీటికి అప్పులిచ్చిన బ్యాంకులు దివాలా తీయడం ఖాయం. మనకు అప్పులు ఇవ్వాలంటే బ్యాంకులు 100 కండిషన్లు పెడతాయి, వేలసార్లు తెప్పించుకుంటాయి. ఎందుకంటే మన ఆదాయం తక్కువట, అప్పులిస్తే కడతామో లేదోనట. అదే మన ప్లేస్లో ఓ టెలికాం కంపెనీ ఉందనుకోండి, అంతే. ఇంకేం చూడరు, ఇంకేం మాట్లాడరు. అచ్చు ఆనాటి కుబేరుడులా వేల కోట్ల రూపాయల వర్షం కురిపించేస్తారు. అప్పులిస్తామంటే ఎవరైనా వద్దంటారా? అందుకే టెలికాం కంపెనీలు సింపుల్గా ఓ 8 లక్షల కోట్లు బ్యాంకుల నుంచి మింగేసి హ్యాపీగా కూర్చున్నాయి. ఇప్పుడు టారిఫ్ వార్ షురూ కావడంతో ఆదాయం చిక్కిపోయి లబోదిబోమంటున్నాయి. లక్షల కోట్లు చెల్లించలేం, కాకపోతే వడ్డీ వరకు కడతామంటూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవంలా చేతులెత్తేస్తున్నాయి. అది అలాంటి ఇలాంటి దెబ్బ కాదు, అందులోనూ ముఖేష్ అంబానీ కొట్టిన దెబ్బ. అంతే, ఆ దెబ్బకు టెలికాం కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. జాబులు టపీమని ఊడిపోతున్నాయి. ఇప్పుడు ఇండియన్ టెలికాం రంగంలో ఏమున్నది గర్వకారణం? ఎక్కడ చూసినా కుప్పకూలుతున్న కంపెనీలమయం. సాఫ్ట్వేర్ కొలువులు సాఫ్ట్గా పోతున్నాయి. ఇప్పుడు ఇది అందరూ అనుకునే మాట. అది కరెక్ట్ కాదండోయ్. ఇప్పుడు వేగంగా జాబులు తీసేస్తున్న రంగం ఏదైనా ఉందంటే అది టెలికాం రంగమే. కావాలంటే టాటా టెలి సర్వీసెస్ సంస్థను అడగండి. మీకు డౌట్గా ఉంటే ఎయిర్టెల్ సంస్థను అడగని చెబుతాయి. ఈ మధ్య ఎంతమంది ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇచ్చారో చకచకా చెప్పేస్తాయి. ఇప్పుడు ఈ బాటన మరిన్ని కంపెనీలు నడుస్తాయట.
ఐడియా, వొడాఫోన్, ఎయిర్టెల్, ఆర్కమ్ ఇవన్నీ మన టెలికాం కంపెనీలు. వీటికి బ్యాంకులు నేరుగా ఓ 3 లక్షల కోట్లు అప్పులిచ్చేశాయి. అంతేనా అనుకోకండి, ఈ కథ ఇంకా చాలా ఉంది. ఈ కంపెనీలు కేంద్రం నుంచి స్పెక్ట్రమ్ కొనుక్కున్నాయి కదా, వాటికి మరో 3 లక్షల కోట్లు, మొత్తం 6 లకారాల కోట్లన్నమాట. థర్డ్ పార్టీ డిపెండెంట్ ఆపరేటర్లకు ఇచ్చింది అక్షరాల ఓ 2 లక్షల కోట్లు. అన్నీ కలిపితే 8 లక్షల కోట్లు. లెక్క తేలింది కదా. ఇప్పుడిదే డౌట్ బాంబ్, బ్యాంకులపై వేలాడుతున్న బాంబ్. గట్టిగా మాట్లాడితే మన దేశం నెత్తిన వేలాడుతున్న బాంబ్ ఇది. ఈ కంపెనీలు కుప్పకూలితే ఇంత డబ్బు ఢమాల్, ఆ దెబ్బకు ఆమ్ ఆద్మీ కూడా డమాల్. కొత్తగా వచ్చిన జియో ఒక్కటే 1,50,000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. మరో 1,00,000 కోట్లు ఖర్చు చేయడానికి రెడీగా ఉంచింది. అదండి అసలు సంగతి. అందుకే టెలికాం రంగం డామనడానికి రెడీగా ఉంది. ఆ ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ ఉన్నాడు కదా, ఈయనకు ఆర్కామ్ పేరిట ఓ టెలికాం కంపెనీ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ అప్పులు చెల్లించిన స్థితికి చేరిపోయింది. అంతే, స్టాక్ మార్కెట్లో ఒకే రోజు ఆర్కామ్ షేర్లు ఓ 20% పడిపోయాయి. మన లెక్కలో చెప్పాలంటే కంపెనీ విలువ 5వ వంతు కరిగిపోయిందన్నమాట. మరి రాబోయే రోజుల్లో ఎన్ని కంపెనీలు చాప చుట్టేస్తాయో, మరెన్ని కంపెనీలు కుప్పకూలుతాయో చెప్పడం కష్టమే. జియో దెబ్బకు ఉద్యోగాలు గోవిందా గోవిందా. ఇప్పుడు పింక్ స్లిప్పులు వర్షంలా కురుస్తున్నాయి. వేలాది జీవితాలను రోడ్డున పడేస్తున్నాయి. టెలికాం కంపెనీలో ఉద్యోగం అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కన్నమాట. మొన్న టాటా టెలి సర్వీసెస్, నిన్న ఎయిర్సెల్, నేడు ఆర్కమ్, రేపు మరో కంపెనీ, ఇలా రోజుకొకటి ఉద్యోగులను రోడ్డుపైకి తరిమేస్తోంది. గట్టిగా మాట్లాడితే దుకాణం మూసేయడానికి రెడీ అంటూ తెగేసి చెప్తోంది. జియో అట్టహాసంగా వచ్చేసింది. కాల్ ఛార్జీలను అమాంతం తగ్గించేసి చేతులు దులిపేసుకుంది. ముఖేష్ అంబానీకేం పోయింది? సముద్రంలో ఓ ఆవగింజంతా. ఏతావాత నష్టపోయింది టెలికాం రంగమే. జియో దెబ్బకు పతనమైంది ఒక్క కంపెనీలే కాదు, ఆ దెబ్బకు లక్షలాది జీవితాలు తలకిందులయ్యాయి. టెలికాంపై ఆధారపడిన కుటుంబాలు రోడ్ల మీదకు వచ్చేశాయి. జియో టారిఫ్ వార్ను తట్టుకోవడానికి టెలికాం కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకోవడమే ఇందుకు కారణం. టెలికాం కంపెనీల భాషలో చెప్పాలంటే ఈ జియో మహమ్మారి వచ్చి ఓ 1/2 సంవత్సరం గడిచింది. అకౌంట్స్ భాషలో చెప్పాలంటే ఓ 2 త్రైమాసికాలు. ఈ 2 క్వార్టర్లు చాలు టెలికాం కంపెనీలు ఏ రేంజ్లో దెబ్బతిన్నాయో చెప్పడానికి. పాత లెక్కలు ఎందుకు, మార్చితో ముగిసిన 3 నెలల లెక్కలే చెప్పుకుందాం. టెలికాం దిగ్గజాలు వరుసగా ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా ఈ 3 కంపెనీల టర్నోవర్ ఓ 10% తగ్గింది. అంటే ఆదాయం అన్నమాట. లాభాల గురించి వేరే చెప్పేదేముంటుంది? ఎయిర్టెల్ లాభం ఏకంగా ఓ 70%, ఐడియా లాభం ఓ 100% తగ్గింది. బడా కంపెనీల ఇలా ఉంటే ఆర్కామ్ గురించి చెప్పేదేముంటుంది? ఈ చిన్న కంపెనీ ఏకంగా ఓ 1000 కోట్ల లాస్ను ఇట్టే ప్రకటించింది. అందుకే ఆర్కామ్ షేరు నేలపైకి వచ్చేసింది.
మరి ఏం చేయాలి? అంబానీతో పోరులో ఎలా గెలవాలి? ఈ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే కాస్ట్ కటింగ్. అర్థం కాలేదు కదూ? ఖర్చులు తగ్గించుకోవడం అంటే ఉద్యోగులను తొలగించడం, ముగ్గురు చేసే పనిని ఇద్దరితో, ఇద్దరు చేసే పనిని ఒక్కరితో చేయించుకోవడం. ఇప్పుడు ఈ ట్రెండ్ టెలికాం రంగంలో ముదిరిపోయింది. టాటా గ్రూప్లో ఓ టెలికాం సంస్థ ఉంది. ఈ కంపెనీ పేరు టాటా టెలి సర్వీసెస్. ఇటీవల ఈ కంపెనీ ఓ 500-600 మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించేసింది. ఎయిర్సెల్ ఓ 800 మందిని, ఆర్కామ్ ఓ 800 మందిని తొలగించేశాయి. ఈ మధ్యన జియోతో పోటీ పెరిగిపోయింది. టారిఫ్ వార్ ముదిరిపోయింది. మరి ఏం చేయాలి? అందుకే టెలికాం కంపెనీలు మెర్జర్ బాట పట్టాయి. ఒక కంపెనీ మరో కంపెనీతో విలీనం కావడం. ఆల్రెడీ ఆర్కామ్తో యూనినార్ కలిసింది. మరో 2-3 ఇలాంటి సంఘటనలు. వీటన్నిటినీ తలదన్నేలా ఓ పెద్ద సంఘటన, టెలికాం రంగాన్ని కుదిపేసే సంఘటన. ఐడియాతో వొడాఫోన్ విలీనం. దీనితో అతిపెద్ద టెలికాం కంపెనీ ఆవిర్భవించింది. ఎయిర్టెల్ సైతం మరో కంపెనీని విలీనం చేసుకోవడానికి పావులు కదుపుతోంది. అంబానీ వచ్చాడు, అద్దరిపోయే టాక్ టైం ఇచ్చాడు అనుకున్నాం. అన్లిమిటెడ్ డేటాతో సంబరాలు చేసుకున్నాం. యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్లు వీడియోలు చూసేసాం. ఈ టెలికాం కంపెనీళ్ళు ఇన్నాళ్ళు మనల్ని మోసం చేసేసారా అనుకున్నాం. ఇప్పుడు మంచిదైంది వీళ్ళకు అంటూ మురిసిపోయాం. వన్ ఫైన్ మార్నింగ్ ఈ అంబానీ కనుక రేట్లు పెంచేస్తే, మన జేబులు గుల్ల చేసేస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా? అసలే యూట్యూబ్కు అలవాటు పడ్డాం. ఆన్లైన్ సినిమాలతో ఎంజాయ్ చేస్తున్నాం. మోనోపలి మాటన జియో కనుక రేట్లు పెంచేస్తే ఇక అంతే సంగతులు. ఎంతైనా మాట్లాడుకోండి, ఎంతైనా డేటాతో ఆడుకోండి. జస్ట్ నెలకింత చెల్లించేయండి. ఇది ఆ రిలయన్స్ అంబానీ ఇచ్చిన ఆఫర్. అందుకే ఇది అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అంబానీ మాయలో అసేతు హిమాచలం పడిపోయింది. 6 నెలలు కానీ జియోకు అప్పుడే 10 కోట్లకు పైగా వినియోగదారులు. ఇదంత చిన్న విషయమేమీ కాదు. వీళ్ళంతా డబ్బులిచ్చి మరీ నెలవారీ సేవలు వినియోగించుకునేవాళ్ళు. అంటే వీళ్ళు కంపెనీని వదిలిపెట్టరన్నమాట. ఆనాటి బేతాళుడిగా జియోను పట్టుకుని వేలాడేవాళ్ళు. మళ్లీ వీళ్ళని తిరిగి ఆకర్షించడం చాలా కష్టం. ఆ 10 కోట్లు కాస్త 20 కోట్లయితే అప్పుడేం చేయాలి? ఇప్పుడు ఈ ఆలోచనతోనే టెలికాం కంపెనీలకు నిద్ర పట్టడం లేదు. రిలయన్స్ జియో ఇచ్చే క్వాలిటీ వేరు, కాల్ క్వాలిటీ వేరు. ఇంత అద్భుతమైన సర్వీస్ ఇంత చీప్గా వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి? 4G సర్వీసుల్లో జియో అత్యాధునిక ప్లాట్ఫామ్ను ఎంచుకుంది. ఇది 4G వోల్ట్ టెక్నాలజీ. భవిష్యత్తులో 5G సేవలు వచ్చినా ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైనే వాటిని అందించవచ్చు. అందుకే అంబానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. టెలికాం సెక్టర్ తన చేతిలోకి వచ్చేసినట్లేనని అనుకుంటున్నారు.
నిజానికి జియోతో పోల్చితే ఇతర టెలికాం కంపెనీలకు అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే జియో సేవలు కావాలంటే వినియోగదారులకు 4G మొబైల్ హ్యాండ్సెట్ కావాలి. అది లేకపోతే ఈ సేవలను పొందడం కష్టం. ఇప్పుడిప్పుడే ఈ హ్యాండ్సెట్ల వినియోగం ఇండియాలో పెరుగుతుంది. ఇది పూర్తిగా విస్తరించాలంటే చాలా కాలం పడుతుంది. ఈ టైంలో పుంజుకోవచ్చు. అయితే ముఖేష్ అంబానీ ఫీచర్ ఫోన్లలోనూ 4G వోల్ట్ టెక్నాలజీని అందించేందుకు చైనీస్ కంపెనీలతో చేతులు కలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే అత్యంత చౌకగా 4G ఫీచర్ ఫోన్లు అందుబాటులోకి రావడం, జియో వినియోగదారుల సంఖ్య అమాంతం పెరిగిపోవడం ఖాయం. ప్రస్తుతానికైతే ఐడియా వోడాఫోన్ కంబైన్డ్ కంపెనీ వినియోగదారుల పరంగా ఇండియాలో నెంబర్ 1. ఇప్పుడు ఈ కంపెనీకి 40 కోట్ల వినియోగదారులున్నారు. అదే ఎయిర్టెల్కైతే ఓ 30 కోట్ల వినియోగదారులు. ఒకవేళ 4G ఫీచర్ ఫోన్లు వచ్చి జియో నెంబర్ 1గా ఎదిగిందనుకోండి, అప్పుడు మోనోపలీ ఖాయం. ఆ తర్వాత ఈ టారిఫ్లు ఇలాగే ఉంచకుండా ఒకవేళ పెంచేస్తే అప్పుడేంటి సంగతి? ఇప్పుడున్న కంపెనీలు కూడా ఆనాటికి ఉండవు. ఓ 3-4 కంపెనీలు ఉంటే అదే గొప్ప. కంపెనీలు కుప్పకూలుతున్నాయి. ఆదుకోండి బాబు అంటే డోంట్ కేర్ అట. ఆ అవసరం లేనే లేదట. ఇది ఎవరో చెప్తే ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. ఈ మాటలు చెప్పింది మన టెలికాం మంత్రివర్యులు మనోజ్ సిన్హాజీ. ఓవైపు కష్టాలతో విలువిలాడుతుంటే మరోవైపు జీఎస్టీ భారాన్ని పెంచేసి మరీ వేడుక చూస్తోంది ఆ మోదీ సర్కార్. మరి ఇదేం వ్యూహమో ఇదేం రోగమో ఎవరికీ అర్థం కావడం లేదు. టెలికాం రంగం కుప్పకూలడం ఖాయమని తేలిపోయింది. ఈరోజు ఆర్కామ్ షేర్ పతనమైంది. రేపు ఎయిర్టెల్ షేర్ కావచ్చు, ఎల్లుండి ఐడియా షేర్ కావచ్చు. ఒక కంపెనీ షేర్ పతనం అంటే రోజులు దగ్గర పడ్డట్లే లెక్క. కంపెనీ విలువ ఎప్పుడైతే తగ్గిందో అప్పటి నుంచి అన్ని రకాలుగా ఒత్తిడి పెరిగిపోతుంది. ముఖ్యంగా బ్యాంకుల నుంచి ఒత్తిడి. అప్పు తిరిగి చెల్లించకపోతే మేనేజ్మెంట్లను బ్యాంకులే చేతిలోకి తీసుకోవచ్చు. అచ్చు ఆ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లా కంపెనీలు కుప్పకూలిపోవచ్చు. ఇప్పటికీ పలు కంపెనీలు తట్టాపుట్టా సర్దేసుకున్నాయి. ఆర్కామ్ అయితే లోన్లు కట్టడానికి ఇబ్బంది పడుతోంది. ఎయిర్టెల్ చేతిలో మిగులు నిధులున్నాయి కనుక పర్వాలేదు. ఇక మిగిలింది ఐడియా, వోడాఫోన్. వీటి పరిస్థితి ఏమీ బాగోలేదు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఐడియా లాభం సగానికి సగం తగ్గింది. స్టాక్ మార్కెట్లో వోడాఫోన్ లిస్టు కాలేదు కదా, అందుకే ఆ కంపెనీ తన లెక్కలు బయటకు చెప్పదు. ఏదేమైనా టెలికాం రంగం విలవెల్లాడుతోందన్నది ముమ్మాటికి నిజం. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం. ఈ కాలంలో టెలికాం రంగం మొత్తం టర్నోవర్ 40,000 కోట్లు. ఇప్పుడు ఇది 35,000 కోట్లకు పడిపోయింది. అంటే ఓ 5,000 కోట్లన్నమాట. ఇదే కాలంలో మొత్తం పరిశ్రమ 1,660 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. మరి ఇప్పుడు లాభాల మాట పక్కన పెట్టండి, వచ్చిన నష్టం 118 కోట్లు. ఇది లెక్క, అందరినీ భయపెట్టే లెక్క. అందుకే అంటున్నా, భారత్ నెత్తిన టెలికాం బాంబు అని.
ఇది పేరిందో అంతే సంగతులు. మరి ప్రభుత్వం ఏమంటుంది, ఏం చెబుతుంది? ఎప్పటిలాగే సేమ్ టు సేమ్, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అలా ఉంది మన ప్రభుత్వం కదా. టెలికాం మంత్రి మనోజ్ సిన్హా భాషలో చెప్పాలంటే ఏమీ కాదట, అంత సీన్ లేదట. ఉద్యోగాలు పోతున్నాయంటే ఒట్టిదే అంటున్నారు. టెలికాం రంగాన్ని ఆదుకోండి మహాప్రభు అంటే ఆ అవసరమే లేదంటున్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే జీఎస్టీ రూపంలో మరో 3% పన్ను పెరిగింది. దీని విషయం ఏం చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. టెలికాం రంగానికి అప్పులున్నాయి కదా, వీటినిచ్చిన బ్యాంకులు కంపెనీలను తనఖాగా పెట్టుకున్నాయి. ఇందుకు బదులు సెక్ట్రామ్ను తనఖా పెట్టుకోవడానికి అనుమతిస్తే సరిపోతుందన్నది బ్యాంకుల అభిప్రాయం. ఇలా గనక చేస్తే టెలికాం కంపెనీలపై ఉన్న అప్పు భారం తగ్గుతుంది, నిధుల లభ్యత పెరుగుతోంది. ఆ రకంగా ఎంతో ఉపశమనం. జియో వార్ తీవ్రత ఇప్పట్లో తగ్గేలా లేదు. కనీసం జీఎస్టీని తగ్గించి స్పెక్ట్రామ్ను తనఖాగా తీసుకుని కొన్ని వెసులుబాట్లు అందిస్తే తప్ప టెలికాం రంగం గట్టెక్కేలా లేదు. అలా కాదని లైట్ తీసుకుంటే టెలికాం కాస్త ఢామ్మని పేలుతోంది. 1,00,000 మంది ఉద్యోగులను 8 లక్షల కోట్ల అప్పులిచ్చేసిన బ్యాంకులను ముంచేయడం ఖాయం. టెలికాం ఇండస్ట్రీ అంటే మాటలు కాదు, ఇటు ఉద్యోగాల కల్పనలో అటు సంపద సృష్టిలో ఎవరూ సాటిరారు. మరి అలాంటి కామధేను వట్టిపోతుంటే చూస్తూ ఊరుకుందామా? పట్టించుకోకుండా అలాగే వదిలేద్దామా? ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ నష్టం? పట్టించుకోవాల్సిన బాధ్యత పాలకులకు లేదా? చర్చించాల్సిన బాధ్యత మనపై లేదా? మీరే చెప్పండి. ఆ 8 లక్షల కోట్లు మాయమైతే, బ్యాంకులన్నీ కుప్పకూలిపోతే అప్పుడైనా తప్పదు కదా. అందుకే ఈ మ్యాటర్పై లోతుగా చర్చ జరగాల్సిందే, మూలాల నుంచి సమస్యను పరిష్కరించాల్సిందే. ఏమంటారు? ఇది వాటి బిగ్ స్టోరీ. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.